భారత్ మాతాకి జై తెలంగాణ, జై తెలంగాణ. ప్రాంతాలుగా విడిపోదాం, అన్నదమ్ములుగా కలిసి అభివృద్ధి చేసుకుందాం అనేది కూడా మనం ఒక మాట మాట్లాడాలి. ప్రాంతాలుగా విడిపోదాం, అన్నదమ్ములుగా కలిసి అభివృద్ధి చేసుకుందాం. ఈరోజు ఇక్కడ ఆశీనులైనటువంటి పెద్దలందరికీ దేశం తర్వాత ముఖ్యంగా ఈ రాష్ట్రం నలుమూలల నుండి ముఖ్యంగా తెలంగాణ జిల్లాలకెళ్ళి వచ్చినటువంటి నవభారత యువతులకు యువకులకు అందరికీ కూడా తెలంగాణ ఉద్యమ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు భారతదేశం కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, అటు పోర్బందర్ నుండి ఔరా వరకు ఒక సమర్థమైనటువంటి నాయకత్వం కోసం ఈ యువత నడుము గట్టింది. ఇది హైదరాబాద్ సభతో నాంది పలికిందని చెప్పి మీకు అందరికీ నేను సవినయంగా మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు ఒక్కటే ఇలా జూన్ 20, 2004 వాజ్పేయి గారు దిగిపోయి ఇప్పుడు ఎవరు ప్రధానమంత్రో తెలియదు. ఎంతటి అసమర్థుడో, ఎంతటి అసమర్థ ప్రభుత్వమో, ఎంత అవినీతి ప్రభుత్వమో, ఎంత దోపిడీ ప్రభుత్వమో ఈరోజు దేశ ప్రజలందరూ చూస్తా ఉన్నారు. ఇలా దేశ సరిహద్దులకు భద్రత లేని పరిస్థితి. ఇలా మన సైనికుల తలలు నరుక్కొని పోతే వాళ్లకు పిలిచి బిర్యానీలు ఇచ్చేటువంటి ప్రభుత్వం ఇది. అంతేకాదు ఇలా చైనా దేశం మన భారత భూభాగం లోపలికి వచ్చి డ్రిల్ చేస్తా ఉంది. రోజు మన మన్మోహన్ సింగ్ మాత్రం నోరు మెదపడం లేదు. ఇలా ఈ అసమర్థుడు ప్రధానమంత్రిగా కొనసాగాల? చెప్పండి మీరే, కొనసాగటందుకు వీలుందా? అందుకే ఒక పటిష్టమైనటువంటి నాయకత్వం. ఇలా గుజరాత్ తీసుకోండి, రైతులకు 24 గంటల కరెంటు, ఇవాళ ఇండస్ట్రీస్ 24 గంటల కరెంటు, నిరుద్యోగ సమస్య లేదక్కడ. అక్కడ శాంతి భద్రతలకు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇవాళ అక్కడ నాయకత్వం వహిస్తున్నటువంటి మోడీ గారి వైపే ఇవాళ దేశం యావత్తు యువత కూడా అటువైపే మోడీ గారి వైపు చూస్తుందని చెప్పి నేను మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. ఈ సందర్భం లోపల ఇక్కడ ఉండేటువంటి యువకులతో ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ మనం దేశం అభివృద్ధి కావాలంటే ఇవాళ నేను పొద్దున నరేంద్ర మోడీ గారిని కలిసి, అయ్యా మీరు ఎట్లయితే గుజరాత్ను అభివృద్ధి చేసిండ్రో, ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా గుజరాత్ తో సమానంగా అభివృద్ధి చేయమని చెప్పి మోడీ గారిని అడిగినానని చెప్పి నేను మీకు అందరికీ సవినయంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఇంకొక విషయం కూడా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఇలా కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ఎక్కడ ఉందా ప్రభుత్వం? సూటిగా అడుగుతా ఉన్నాం. ఏం మాట్లాడుతున్నారయ్యా? మీరు అందరితో మాట్లాడే కదా 8వ తారీఖు నాడు ఏదైతే పార్లమెంట్ లో బిల్లు పెట్టేటందుకు ఒక క్యాబినెట్ నోట్ తయారు చేస్తామని చెప్పిండ్రు. 8 నాడు క్యాబినెట్ లో నిర్ణయం చేసుకుంటామని చెప్పిండ్రు. తెలంగాణ విషయంలో ఒక్క అడుగు వెనక్కి వేసిండ్రా, ఈ మొత్తం యువత కదులుతుంది, మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీని ఖతం చేస్తుంది దేశంకి వెళ్ళి అని చెప్పి నేను వాళ్ళని హెచ్చరిస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీని ఇలా సోనియా గాంధీ ఆమె చెప్తుంది, ఆమె కాంగ్రెస్ వాళ్ళు అంటారు మా అమ్మ మళ్ళా 1100 మందిని బలిగొన్న అమ్మ ఇంకా ఆలస్యం చేస్తే మాత్రం నీవు అమ్మవు కాదు, నీవు మా పాలిట దయ్యానివి, మా పాలిట భూతాను అని చెప్పి ఆమెను మేము హెచ్చరిస్తా ఉన్నాం.